నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. లాకప్‌లోకి వెళ్ళిన ఒక సామాన్యుడు శవమైపోయాడా? కస్టడీలో ప్రాణం పోతే అసలు అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోకుండా ఆ బాడీని ఏం చేశారు? ఖాకీ డ్రెస్ వేసుకున్న కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఏకంగా సాక్ష్యాధారాలనే సమాధి చేయడానికి ప్రయత్నించిన ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్ని రోజులుగా కుదిపేస్తున్న సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు టోటల్ డిపార్ట్మెంట్‌కే మచ్చ తెచ్చేలా మారింది. ఒక సామాన్య యువకుడి అరెస్టు దగ్గర మొదలైన ఈ కథ థర్డ్ డిగ్రీ టార్చర్, లాకప్‌లోనే మరణం, ఆపై అర్ధరాత్రి వేళ శవాన్ని మాయం చేయడం. సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా సాగిన ఈ మర్డర్ మిస్టరీలో ఇప్పుడు అసలు కిలాడీలు బయటపడ్డారు. సిఐ నాగరాజును లోపల వేసిన సిట్ అధికారులకు అతడి వెనక ఉండి ఈ శవ రాజకీయం నడిపించిన ముగ్గురు ముఠా సభ్యుల గుట్టు రట్టయింది. అసలు ఈ కేసు మొదటి నుంచి ఎలా సాగింది? సాయికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రాత్రి ఏం జరిగింది? ఆ ముగ్గురు ఖాకీ కేటుగాళ్ళు బాడీని ఏం చేశారు? ఇప్పటికైనా ఈ పాపపు కూపం కొలిక్కి వస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడ పోలీస్ హిస్టరీలోనే అత్యంత చీకటి అధ్యాయంగా మారిన ఈ ఘోర ఘటనలో చట్టాన్ని రక్షించాల్సిన చేతులే నేరాన్ని కప్పిపుచ్చడానికి ఎంతకైనా తెగిస్తాయని నిరూపించాయి. తాము పెట్టిన థర్డ్ డిగ్రీ టార్చర్ వల్లే సాయికృష్ణ చనిపోయాడని కన్ఫర్మ్ అవ్వగానే ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. ఈ క్రైమ్ థ్రిల్లర్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలు గోడల మధ్య ఉన్న సిఐ నాగరాజు మెయిన్ క్యారెక్టర్ అయితే, అతనికి వెన్నుదన్నుగా నిలిచి బాడీని డిస్పోజ్ చేయడంలో పక్కా సినిమా స్కెచ్ వేసిన ఆ ముగ్గురు కిలాడీలు ఎవరనేది ఇప్పుడు సిట్ విచారణలో బట్టబయలైంది. టోటల్ స్టేషన్ ను తమ అక్రమాలకు అడ్డగా మార్చుకున్న ఆ ముగ్గురు సూత్రధారుల జాతకాలను సిట్ అధికారులు పూర్తిగా తవ్వితీశారు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందనే విషయానికి వస్తే, కొన్ని రోజుల క్రితం తనిఖీల నేపథ్యంలో సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. స్టేషన్ కు తీసుకొచ్చిన సమయం నుంచి అతనిపై ఖాకీలు తమ ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించారు. రాత్రి వేళ విచారణ పేరుతో సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దెబ్బలు తట్టుకోలేక పోలీసుల బూట్ల కాళ్ల కింద నలిగిపోయిన సాయికృష్ణ స్టేషన్ లాకప్ లోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి అతనికి శ్వాస ఆగిపోయింది. లాకప్ లో ఖైదీ చనిపోయాడనే నిజం తెలిసేసరికి అప్పటి వరకు విచారణ చేసిన పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చట్టబద్ధంగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి తమ ఉద్యోగాలు ఊడిపోతాయనే భయంతో అసలు సాయికృష్ణ స్టేషన్కే రాలేదని నమ్మించేలా ఒక ప్రమాదకరమైన ప్లాన్ ను అమలు చేశారు. ఈ శవాన్ని మాయం చేసే ఆపరేషన్ లో సిఐ నాగరాజుకు తోడుగా నిలిచారు హెడ్ కానిస్టేబుల్ అశోక్, హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, అలాగే సిఐ ఆప్తమిత్రుడు సురేష్. ఈ ముగ్గురిలో అత్యంత వివాదాస్పదంగా మారిన పేరు హెడ్ కానిస్టేబుల్ జంగం నాని. సిఐ నాగరాజు పేరు చెప్పుకుని విజయవాడ నగరంలో ప్రైవేట్ సెటిల్మెంట్లు, ల్యాండ్ వివాదాలు, చీకటి వసూళ్లు నడపడంలో నాని దిట్ట అనే నమ్మదగిన సమాచారం ఉంది. ఇతని పాత ట్రాక్ రికార్డ్ చూస్తేనే ఇతగాడి పవర్ ఏంటో అర్థమవుతుంది. గతంలో గన్నవరం స్టేషన్ లో పనిచేస్తున్న సమయంలో భారీ అక్రమాలకు పాల్పడి ఉన్నతాధికారుల చేతిలో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత పడమట పిఎస్ లో కూడా స్టేషన్ పేరు వాడుకుని సివిల్ సెటిల్మెంట్లు చేస్తూ దొరికిపోవడంతో అతడిని విఆర్ కు పంపించారు. ఇంతటి చరిత్ర ఉన్నప్పటికీ పొలిటికల్ అండ్ డిపార్ట్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఇటీవలే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ల్యాండ్ అయ్యాడు. ఈ క్రమంలోనే సాయికృష్ణ మరణాన్ని దాచేసేందుకు సిఐతో చేతులు కలిపి ఈ మహాపాపంలో భాగస్వామి అయ్యాడు. సాయికృష్ణ లాకప్ లో ప్రాణం వదిలిన ఆ చీకటి రాత్రి సిఐ నాగరాజు ఆదేశాలతో అశోక్, నాని, సురేష్ ముగ్గురు రంగంలోకి దిగారు. స్టేషన్ వెనుక డోర్ గుండా ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి వేళ సాయికృష్ణ మృతదేహాన్ని ఒక ప్రైవేట్ వాహనంలో ఎక్కించారు. ఆ తర్వాత ఆ బాడీని నగర శివార్లకు లేదా పొరుగు జిల్లాలకు తరలించి సాక్ష్యాధారాలు లేకుండా పూర్తిగా నాశనం చేశారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. బాధితుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించినప్పుడు అసలు తాము అతన్ని అరెస్ట్ చేయలేదని, తమకేమీ తెలియదని స్టేషన్ సిబ్బంది నాటకాలాడారు. కానీ బంధువుల అనుమానాలు, మానవ హక్కుల సంఘం ఒత్తిడి, మీడియాలో వచ్చిన కథనాలతో ప్రభుత్వం స్పందించి ఈ కేసును ప్రత్యేక విచారణ బృందానికి అప్పగించడంతో అసలు రంగు బయటపడింది. సిట్ రంగంలోకి దిగడంతోనే
పోలీస్ స్టేషన్ రికార్డులను, నిందితుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఎవరికీ అనుమానం రాకుండా బాడీని తరలించామని నిందితులు భావించినా ఆధునిక సాంకేతికత ముందు ఈ కాకి కేటుకాళ్ల పప్పులు ఉడకలేదు. సిట్ అధికారులు నిందితుల CDRను విశ్లేషించారు. సాయికృష్ణ చనిపోయిన రాత్రి ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు ఎక్కడ ఉన్నారు? సిఐ నాగరాజుతో వీరు ఎన్నిసార్లు మాట్లాడారు? ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి? అనే విషయాలను లొకేషన్ల వారీగా ట్రేస్ చేశారు. వీటికి తోడు ఆ ఏరియాలోని మరియు జాతీయ రహదారులపైన ఉన్న CCTV ఫుటేజ్లను చెక్ చేయగా మృతదేహాన్ని కారులో తరలించడంలో అశోక్, నాని, సురేష్ లీడ్ రోల్ పోషించిన దృశ్యాలు, ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ పక్కా సాక్ష్యాలు దొరకడంతోనే సిట్ వీరిని ప్రధాన నిందితులుగా తేల్చింది. ప్రస్తుతం ప్రధాన సూత్రధారి సిఐ నాగరాజును అరెస్ట్ చేసి విచారిస్తుండగా డిపార్ట్మెంట్ యాక్షన్ మోడ్లోకి రావడం చూసి హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నానితో పాటు వారి స్నేహితుడు సురేష్ రాత్రికి రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమకు దొరికిన సిగ్నల్స్ ఆధారంగా సిట్టు ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ జల్లెడ పడుతున్నారు. కాకీలే నిందితులుగా మారి వ్యవస్థ పరువు తీసిన ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఏ హోదాలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసును పూర్తిగా కొలిక్కి వస్తుందా అనే చర్చ సర్వత్రా నడుస్తుంది. పరారీలో ఉన్న ఈ ముగ్గురు నిందితులు దొరికితేనే సాయికృష్ణ మృతదేహాన్ని అసలు ఎక్కడ పూడ్చారు, లేదా ఎక్కడైనా తగలబెట్టారా, సాక్ష్యాలను పూర్తిగా ఎలా నాశనం చేశారు అనే అత్యంత కీలకమైన నిజాలు వెలుగులోకి రానున్నాయి. ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడిని పొట్టన పెట్టుకున్న కాకీల అసలు నిజ స్వరూపం బయటపడాలన్నా, బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగి సమాజంలో చట్టంపై నమ్మకం కలగాలన్నా ఈ ముగ్గురి అరెస్ట్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. రాబోయే 24 గంటల్లో సిట్ ఈ ముగ్గురిని పట్టుకునే అవకాశం ఉందని డిపార్ట్మెంట్ వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి ముందు ముందు ఈ లాకప్ డెత్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.